తూర్పుగోదావరి జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు తీరటం లేదు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ ప్రభావం గ్యాస్ సరఫరాపై పడ్డంతో రెస్టారెంట్స్, హాస్టల్స్పై భారం పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాలై కొన్ని హోటల్స్ నిర్వాహకులు మూసేస్తారు. కొన్ని చోట్ల హోటల్స్ మూసేస్తుంటే మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలపై నిర్వాహకులు వంటలు చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కష్టాలపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. అనేక రెస్టారెంట్లు గ్యాస్ కొరతతోటి మూతపడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఏదైతే ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరా లేక ఈ గ్యాస్ సిలిండర్ సప్లై చేయలేకపోతున్నాం అనేది ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ ఆ సిలిండర్లు సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఇప్పుడు ఉన్న పరిస్థితి. అయితే వాస్తవానికి చూసినట్లయితే ఇక్కడ ఈ గ్యాస్ కొరతతోటి చాలా హోటల్స్ మూతపడుతున్న పరిస్థితి ఉంది. దీంతో కట్టెల మీద వంట చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ఈ పొలాల మీద వంటలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ అందకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు అసలు మీకు కమర్షియల్ గ్యాస్ అందట్లేదు? ఇంతకుముందు ఎన్ని బండ్ల మీద మీరు వంటలు చేస్తూ ఉండేవారు? మేము రోజు 2 బండ్లు వాడేవాళ్ళం అండి. సీసీ బండ్లు, కమర్షియల్ బండ్లు 2 బండ్లు వాడేవాళ్ళం. ఇప్పుడు టోటల్గా మొత్తం బంద్ చేస్తారండి, మాకు ఇవ్వట్లేదు. నెక్స్ట్ మేము గొడౌన్ దగ్గరికి వెళ్ళినా కానీ అసలు కమర్షియల్ బండలు లేవని మాకు చూపిస్తున్నారు. వ్యాపారాలు చాలా క్లిష్టంగా అయిపోయిందండి. చేయడానికి కూడా పొలాల మీద మాకు ఎప్పుడు అలవాట్లేదు. ఫస్ట్ నుంచి అలవాటు లేక పొలాల మీద చేసాం. దాంతోపాటు ఆ ఎండకి చాలా భయంకరమైన మా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నరకం అనిపిస్తున్నారండి. లేదంటే కానీ పొలాల మీద చేసింది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అని కస్టమర్లు చెప్పడంతో కొంచెం ఉత్సాహంతో మేము దీన్ని కంటిన్యూ చేయవలసి వస్తుందండి. అంటే ఎన్ని రోజులు బట్టి ఇలాంటి పరిస్థితి చెప్పుకున్నా? ఇప్పుడు మీకు ఈ రోజు గ్యాస్ ఏమైనా అందిందా అందలేదు? గ్యాస్ అనేది లేదండి. టోటల్ గా గ్యాస్ అనేది కమర్షియల్ బండలు లేవండి. చిన్న డొమెస్టిక్ అనేది మేము వాడకూడదండి, కమర్షియల్ వాడాలి కాబట్టి లేదండి. ప్రజెంట్ అది లేవండి. దాని మీద పొలాల పొయ్యి మీద వండుతున్నాం అండి. ఈ ఒక్క రోజు కొంచెం క్లైమేట్ బాగుందని కొంచెం సరదాగా చేసుకుంటున్నాం, కానీ లేకపోతే ఒక 5 days 6 days నుంచి అయితే చాలా నరకం అనిపించామండి. అంటే ఎండల వల్ల కూడా ఇబ్బంది ఏర్పడి? ఎండలండి, మెయిన్ ఎండలే కదండి. ఎండల్లో బయట చేయాలండి, ఇది లోన చేసే వర్క్ కాదు ఇది. పొలాల మీద తినేటప్పుడు ఈ పొగంతో లోనకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు కష్టపడలందరూ. చాలా నరకం అనిపిస్తున్నామండి. కాకపోతే ఈవేళ క్లైమేట్ వల్ల కొంచెం ఇప్పుడు మనకి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా మన గోకార్లోనే ఇక్కడే ఉన్నాయి. ఈ మన గ్యాస్ ఏజెన్సీలన్నీ కూడా ఇక్కడే డబ్బులు కట్టి తెచ్చుకోవాల్సి ఉంది. ఏదో గ్యాస్ కి డబ్బులు వీళ్ళు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించకపోవడం వల్ల సరఫరా ఆగిందని అంటున్నారు. మీ దృష్టికి ఏమొచ్చింది? అవి మాకు చిన్న వ్యాపారస్తులు కదండి, మాకు అవన్నీ తెలియదండి. మేము ఈ సమస్యలతోనే మేము ఒక రోజు వస్తే ఒక రోజు రారండి స్టాఫ్. ఎలాగైతే ఈ పొలాల మీద వంటలు అయితే ఒక రోజు ఈవేళ వస్తారండి, మళ్ళీ ఈవినింగ్ రావట్లేదు. వాళ్ళు మళ్ళీ బ్రతిమాలుకుంటున్నాం అండి, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుకుంటున్నాం. మరి దానివల్ల మాకు స్టాఫ్ ను కూడా తగ్గించేసుకోవాల్సి వచ్చిందండి. వాళ్ళు ఏమోని బోర్మని ఏడుస్తున్నారండి, మాకు ఉపాధి లేదు ఇప్పటివరకు ఉంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని వాళ్ళు అడుగుతున్నారు. దగ్గరగా మాకు ఉండవలసిన స్టాఫ్ 10 మంది అయితే ఇప్పుడు 5కే పని ఉంటుందండి. యుద్ధం వల్ల ఈ గ్యాస్ కొరత ఏర్పడింది అంటారు. ఏం చెప్తున్నారండి అసలు? అంతే కదండి. అంటే ట్రాన్స్పోర్ట్ మొత్తం తగ్గిపోయింది, ఆగిపోయింది. మనకు వచ్చి గ్యాస్ సరఫరా అనేది ఆగిపోయింది, ట్రాన్స్పోర్ట్ వల్ల ఆగిపోయిందని తెలిసిందండి. ఇది ఇక్కడ వర్తకులు ఏ విధంగా రెస్టారెంట్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అది చెప్పండి, వంటలు చేసేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? మరి కట్టెల మీద చేయడం మీకు అలవాటు ఉందా? ఎట్లాంటి పరిస్థితి? గ్యాస్ మీద చేసినప్పుడు చాలా ఈజీగా ఉండేదండి. కట్టెల పొయ్యి చేయడం వల్ల పొగ వచ్చేస్తుందండి, కొల్లు మంట. మరి సిట్టింగ్ లో తినే వాళ్ళు కూడా కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది. చికెన్ రేట్ పెంచడం, ఆయిల్ రేట్ పెంచడం వల్ల మా ధరకి ఇవ్వలేకపోతున్నాం కస్టమర్కి. మేము ధర ఎక్కువ చెప్తుంటే ఎంత బాబు అని తినలేక వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి ఎంత కష్టం అంటే వేడి అక్కడ చేసిన వంటలు కూడా పొగ ఇక్కడ పార్సల్ చేసుకుంటున్నామండి. ఒక స్టాఫ్ కూడా లేకపోయినా సరే బిర్యానీ మేమే వండుకొని మేమే ఎక్కించుకుంటున్నాం సార్. ఒక్కొక్కసారి ఎంత వేడి అంటే అంత వేడి సార్. ఎండలో మా ఓనర్ టెంట్ కూడా వేయించారండి. టెంట్ లేకపోతే అయితే ఒకరికి వడదెబ్బ కూడా తగిలేసింది సార్, హాస్పిటల్లో ఉన్నాడు. ఇది ఇక్కడ ఎవరైతే వర్కర్లు ఉన్నారో పనిచేస్తున్న ఈ కార్మికులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. ఇది ఏదైతే అధికార యంత్రాంగం దృష్టి పెట్టి ఈ ఏజెన్సీలకు వస్తున్న ఆ గ్యాస్ ఎంత సరఫరా చేస్తున్నది ఎంత అనేది కూడా ఒక నిఘా పెట్టి దాని మీద కూడా సరైన ఎవరిని ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రెస్టారెంట్ల నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది రాజమండ్రిలో హోటల్ నిర్వాహకులు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరత సమస్య. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.